న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైట్ టు ఎడ్యుకేషన్ పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదం. సీఎం వైఎస్ జగన్. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడి వేడి చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదం. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈ రోజు బస్ వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచం అంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ చూపిస్తా ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి. ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. మంత్రులు ఉత్తమ్, బట్టి, జూపల్లి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మిడ్ మానేరుని కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టనని ఛాలెంజ్ చేశారు. పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి, మిడ్ మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష, రెండో విషయానికి వస్తే, ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్ మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయిందని, 6 నెలల్లో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లక తప్పదని ఆరోపించారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సభలో ఆయన పదే అబద్ధాలు ఆడుతున్నారని, ఇలాంటి వారిని పాథలాజికల్ లయర్ అంటారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఏక్నాథ్ షిండే అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే
ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది. అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతుడు, అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏక్నాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్దాలు ఆడుతా ఉన్నాను. ఈ అబద్దాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్దాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు మాట్లాడే అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని దుర్మార్గాలు, భూ కబ్జాలు, అక్రమ కట్టడాలకు నెలవుగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు. తిరుమల కొండపై శారదాపీఠం భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా ఈవో ధర్మారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. స్వామివారి గోపురానికి మించి శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని, ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆరోపించారు. అందరి వాడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఈవో ధర్మారెడ్డి, సీఎం జగన్ కొందరి వాణ్ణి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమించారు, వాగుల్ని, వంకల్ని అన్ని ఆక్రమించి మీ భూదాహం తీరకుండా చివరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమల కొండపైన కూడా భూ ఆక్రమణలు, ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూ ఉంది. అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ ధర్మారెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇటీవల తిరుమల కొండపైన భూ ఆక్రమణలు, భూ ఉల్లంఘనలు జరిగినాయి అక్రమ కట్టడాలకు సంబంధించి. దానికి సంబంధించి 4/5/2023 టీటీడీ వాళ్ళు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారనమాట. విశాఖ శారదా పీఠం వారికి ది టీటీడీ బోర్డ్ హ్యాస్ రిజాల్వ్డ్ టు లీజ్ అవుట్ ఏ 5,000 SFT ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మడ్ బిల్డింగ్. 5,000 SFT విశాఖ శారదా పీఠం వాళ్ళకి టీటీడీ వాళ్ళు భవన నిర్మాణాల కోసం వచ్చేపోయే భక్తులకి గదులు నిర్మించి సేవలు అందిస్తామంటే వాళ్ళకి కేటాయించడం జరిగింది. 5,000 SFT. 5,000 SFT టీటీడీ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఫర్దర్ an extension of 4,817 square feet was encroached by Vishaka Sarada Peetham at Tirumala, and it was regularized and request to pay a lease amount as informed by reference అన్నారు. నేను అడుగుతున్నాను, 5,000 స్క్వేర్ ఫీట్లు మీరు విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా మీ అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా 4,817 SFT భూమిని స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించారంటే, పైగా దాన్ని మీరు రెగ్యులరైజ్ చేశారంట. కనీసం ఆ మాట చెప్పడానికి మీకు ఇంగిత జ్ఞానం లేదని అడుగుతున్నా నేను. మీరు ఇచ్చినటువంటి భూమిలో వాళ్ళ నిర్మాణాలు చేయకుండా విశాఖ శారదా పీఠం వాళ్ళు మళ్ళీ 4,817 స్క్వేర్ ఫీట్ని ఆక్రమించిన తర్వాత టీటీడీలో ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తా ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, జేఈఓ ఏం చేస్తున్నాడు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ యొక్క సర్క్యులర్ ఇచ్చింది, పైగా మీరు రెగ్యులరైజ్ చేస్తారా దాన్ని? నేను అడుగుతున్నాను టీటీడీ ఈఓ గారిని. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉందా? ఒకసారి వినండి. పీనలైజేషన్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్:
and in the cases where public interest and public safety are likely to be adversely affected. Encroachment on government land, property land belonging to undertakings of Andhra Pradesh Housing Board, Andhra Pradesh Industrial Infrastructure Corporation, endowments and Waqf Board, etc. దేవాలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించితే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి లేదు అని చెప్పి చట్టాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ యొక్క విశాఖ శారదాపీఠం వాళ్ళు దాదాపు 4,817 స్క్వేర్ ఫీట్లను ఆక్రమించి భూమిని ఆక్రమించడం జరిగింది. ఎందుకంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు? అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై ఈరోజు చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. సభను కొనసాగించాలన్నా ముగించాలన్నా బీఎస్సీ మీటింగ్లో పెట్టాలి. ఇరిగేషన్పై స్వల్పకాలిక చర్చ అని చెప్పారు. మేం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి వచ్చాం. రాత్రి 11 గంటలైనా మేము చర్చకు సిద్ధం. 5 గంటలైనా చర్చ చేస్తాం. సడన్గా మార్చడం సభ సాంప్రదాయం కాదు. ఎజెండా ప్రకారం ఈరోజు ఇరిగేషన్ మీద చర్చ జరగాలన్నారు. సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష. మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఎస్సీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది కదా, ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుందా అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు. మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం. మేము యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి. మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది, ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వి ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫిడెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఎస్సీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫిడెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి, ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేసినేని నాని ఊసరవెల్లి లాంటి వాడని టీడీపీలో ఉంటూ వైసీపీకి పనిచేశారని, విజయవాడ వెస్ట్లో టికెట్లు ఇప్పిస్తానని కేసినేని నాని ఇద్దరి దగ్గర నుండి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, కేసినేని నాని వసూలు రాజా అని టీడీపీ నేత కేసినేని చిన్ని ఆరోపించారు. ఇవాళ ఒక ఊసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఊసరవెల్లి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధమాన్ని కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని. చెప్పే అన్ని అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గ్లోబల్స్ ప్రచారం చేస్తాడు. ఇతను
మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర ₹1 కోటి ఒకరి దగ్గర ₹4 కోట్ల తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు. అతని ప్రాణ స్నేహితుడు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి. తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. రేపు అవి కూడా రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి, అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు గుర్తుంచుకో. సరే పెట్టెల ద్వారా అన్నావు, నన్ను మంచిదే, మా ఇన్ఛార్జిని కూడా పెట్టెల ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎవరో పెట్టెల ద్వారా ఎవరో పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు సేవలు అందించారు. సభలో గుర్తు చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, కాపుల ఎజెండాను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని కాపు సామాజిక వర్గ నేతలు అన్నారు. కాపుల జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా కాపుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతోందని, దామాషా ప్రకారం రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని తమిళనాడు మాజీ సీఎస్ కాపు నేత రామ్మోహన్ రావు అన్నారు. అలాగే చందు జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలో కాపు సంక్షేమ భవనాలు నిర్మించాలన్నారు. కాపుల్లో సహజ నాయకత్వం ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. 30 సంవత్సరాలు 1994 జీవో నంబర్ 30 నుంచి ఈ ఉద్యమం పలు రూపాల్లో రిజర్వేషన్లు సాధించటం, స్కాలర్షిప్లు సాధించటం, కార్పొరేషన్లు సాధించటం, దాన్ని అమలులోకి తీసుకురాలేనటువంటి ఒక దయనీయ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అందువల్ల నేను కూడా చాలా మీటింగ్స్లు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ నేను తిరుగుతూ ఉన్నాను. వీటన్నిటికీ ఈ జేఏసీ తరఫున చర్చించబడి తీర్మానించబడినటువంటి తీర్మానాలు నన్ను చదవమని జేఏసీ కార్యకర్తలు, ఆ కన్వీనర్స్ నన్ను అడిగారు. దీన్ని నేను సంపూర్ణంగా అంగీకరించి ఇది మన కమ్యూనిటీకి ఒక పెద్ద అజెండాగా ప్రతి వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎవరు ఓటు అడగడానికి వచ్చినా కూడా ఇవి మీరు చేస్తారా చేయరా, దీని మీద మీరు సంతకం పెడతారా పెట్టరా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అమలు చేయాలి. అవి వీళ్ళు 10 రాసిచ్చినా కూడా నేను 6 చదువుతున్నాను. దామాషా ప్రకారం, అంటే జనాభా దామాషా ప్రకారం వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ పార్టీలు కాపు వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యమైన ఎజెండా
మన ప్రతి కుటుంబ సభ్యుడికి ఉంది. దానికోసం మనం మొదటిగా ఐక్యత, సమైక్యత, అభివృద్ధితో పాటుగా రాజ్యాధికారం అనే డిమాండ్ని మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం 25%గా ఉన్న మనకి అన్ని రాజకీయ పార్టీల్లో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో వార్డు నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా మన దామాషా ప్రకారం సీట్లను కేటాయించాల్సిన బాధ్యత వారికి ఉంది. మనం గమనించుకోవాలి. కాపులుగా ఉన్న మన పక్షాన్ని, 25%గా ఉన్న మన పక్షాన్ని, లక్షలాదిగా ఉన్న మన పక్షాన్ని మాకు కాపులు అవసరం లేదు అనే సిస్టంలో రాజకీయ పార్టీలు తొడగొడుతున్నాయి. కారణం ఏంటి? ఒక అపార్ట్మెంట్లో 100 ఓట్లుంటే అక్కడ పోటీ చేసే వార్డు మెంబరు ఆ 100 ఓట్ల కోసం ఇంటి చుట్టూ తిరుగుతారు. వారిని ప్రసన్నం చేసుకుని తన వైపు తిప్పుకోవడానికి ఓట్లు వేసుకోవడానికి. కానీ మనం 25% ఉన్నాం. 25% ఉన్న మన పట్ల రాజకీయ పార్టీలు అవమానించే విధంగా, ఛాలెంజ్ రాసే విధంగా, తోడకొట్టే విధంగా ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం, మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం, ఐక్యతతో వారిపైన పోరాటం చేయాల్సిన అవసరం సంఘాలుగా, నాయకులుగా, జేఏసీగా, విద్యావంతులుగా మనందరి మీద ఉంది. నాయకులకి ఒక్కరికే ఉండదు, సంఘాలు నడిపే వాళ్ళు ఒక్కరికే ఉండదు, అందరికీ ఉండాలి. సంఘ నాయకుడికి గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అంతా కలిసి సంఘ నాయకుడిని గౌరవించుకుంటే, కాపు కుల నాయకుడిగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించుకుంటే, మన కోసం కుటుంబాలను వదిలి 24 గంటల కోసం మన కోసం పనిచేసే వీరందరినీ మనం గుర్తించి గౌరవించుకుంటే రాజకీయ పార్టీలు మనల్ని గౌరవంగా చూస్తాయి. ఆత్మస్తుతి పరనింద అన్న తీరున రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కేవలం ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం జగన్ పైన కాలకూట విషయాన్ని చిమ్మేందుకే రచయిత ఆలపాటి సురేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారని మండిపడ్డారు. ప్రజలందరూ సీఎం జగన్తోనే ఉన్నారన్నది బాబు మాటల్లోనే అర్థమైపోతోందని, కనుకనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇటువంటి పుస్తకాలు రాస్తున్నారన్నారు. అధికారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడడం బాబుకి కొత్త ఏమీ కాదని మల్లాది విష్ణు విమర్శించారు. ఆత్మస్థుతి పరనిందగా తయారైపోయింది తెలుగుదేశం జనసేన యొక్క కలయిక పరిస్థితి. ఓ 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పుస్తకాన్ని రచించి ప్రజల ముందు పెట్టారు. దాంట్లో ఆయన గుణగణాలు గొప్పగా ప్రజలకి తెలియజేయాలని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిన్నైతే విజయవాడ నగరంలో ఒక విశాలాంధ్రకు సంబంధించినటువంటి ఆయన అందులో ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి విధ్వంసం అనే ఒక బుక్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల్లో పత్రికలో వచ్చినటువంటి విషయాలు పనిగట్టుకుని బురదలేటటువంటి విషయాలు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటటువంటి విషయాలు, దాన్ని మళ్ళీ అన్నీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి నిన్న విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో బురద చల్లాలి అని చెప్పని పనిగట్టుకుని బురద చల్లినటువంటి పరిస్థితి నిన్న చూసాం మనం విజయవాడ నగరంలో. విధ్వంసం అనే ఒక పుస్తకం. ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎంతో విశ్వాసంతో, ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే వారికి తగ్గట్టుగా చెప్పిన పని చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో కానీ, అలాగే
మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ తూచా తప్పకుండా అమలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయటము, విధ్వంసం అని చెప్పని ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించటము, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము. నేను చూసా, మనం తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో అంటే దీనికి మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రజలు ఉన్నారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ప్రజలు లేరని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైట్ టు ఎడ్యుకేషన్ పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు, ఇది కొత్త నినాదం సీఎం వైఎస్ జగన్. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడి వేడి చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.